హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ బజ్జీ మిర్చి అంటే చేసి చూపిస్తున్నాను. అంటే మీరు టమాటా రసంతో కానీ పప్పుచారుతో కానీ పచ్చిపులుసుతో కానీ ఈ కాంబినేషన్లో చేసుకున్నా సూపర్గా ఉంటుంది. మరి మామూలుగా వైట్ రైస్తో కూడా మనం ముత్తిగానే ఈ లోపల పెట్టే స్టఫింగ్ని కలుపుకొని తినొచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదాం మనము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నువ్వులండి, జస్ట్ లైట్గా షాలో ఫ్రై చేసుకోండి. పుట్నాలు తీసుకున్నాను నేను, మీరు కావాలంటే పల్లీలు తీసుకోవచ్చు, లేదు పల్లీలు కూడా వద్దు అనుకుంటే ఒక 2 స్పూన్స్ ఆఫ్ శనగపిండి తీసుకోవచ్చు. దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి మీరు. నేను ఏంటంటే పుట్నాల పప్పు తీసుకుంటున్నాను, నేను కారం వేసుకుంటాను, జీలకర్ర వేసుకుంటాను, కొన్ని వెల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి. అంతే అండి. నేను ఇప్పుడు మీకు ఇది మిశ్రమం రెడీ చేసి స్టఫ్ చేసి చూపిస్తాను. జార్ పెట్టుకున్నాను, వెల్లిపాయలు, పుట్నాలు, మీరు పల్లీలు అయితే ఎంచుకోవాలి, పుట్నాలు అయితే అలాగే వేసుకోవచ్చు. నువ్వు జస్ట్ లైట్ షాలో ఫ్రై చేసుకోండి. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పసుపు వేస్తాను నేను, అలాగే పెట్టాను. ఆయన కొద్ది కారం వేసుకుంటున్నాను. ఇందులో ఇత్తులు తీయలేదు, ఎందుకంటే ఇది మనకి కారం ఉండదు కాబట్టి. ఇదంతా జస్ట్ బరక రుబ్బుకుంటానండి, డ్రైగా, వాటర్ వేయకుండా పేస్ట్ చేసుకోవాలి. నేను మిక్చర్ పట్టేసానండి మిక్సీలో, వేయలేదు, సాల్ట్ వేసేస్తున్నాను నేను నాకు సరిపోయేంత. దీని ఏం లేదండి, మిరపకాయలలో దూర్చడమే. ఇది మన మిర్చి అంటారు దీన్ని, లేకపోతే స్టఫ్డ్ మిర్చి అని కూడా అనొచ్చు. మనం ఎంత సాధ్యమైతే అంత స్టఫ్ చేసి కూడా మనం మిర్చి కూడా వేసుకోవచ్చు. మీరు ఏంటంటే ఇందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి, నేను యాడ్ చేయట్లేను. కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే పులుపుదనం వస్తుంది కాబట్టి. నేను ఏం చేస్తాను అంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ వేస్తాను, పైకించి నిమ్మకాయ రసం వేస్తాను. మీకు కూడా నిమ్మకాయ రసం కావాలంటే నిమ్మకాయ రసం వేసుకోండి, లేదంటే ఈ పేస్ట్ చేసేటప్పుడు కొద్దిగా చింతపండు ఒక 2 రెక్కలు వేసుకుంటే మధ్యలో పులుపు వస్తుంది అన్నమాట, బాగుంటుంది. నేను నిమ్మకాయ రసం వేద్దామని వేయలేదు చింతపండు. ఇది మనము వైట్ రైస్లో అండి, వేడి వైట్ రైస్లో తిన్నారనుకోండి సూపర్గా ఉంటుంది. ఈ మన స్టఫింగ్ ఏదైతే ఉంది కదా మసాలా, ఈ పొడి సూపర్గా ఉంటుంది. మళ్ళీ ఈ పొడి మీకు ఎక్కువైంది అనుకోండి కొంచెం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మీరు, మళ్ళీ ఎప్పుడైనా ఇలా చేసుకోవచ్చు మీరు. లేదంటే ఈ పొడి దేనికైనా మళ్ళీ ఫ్రైలో వాడుకోవచ్చు. ఇలాంటి స్టఫ్ చేసేసుకున్నాను. కొంచెం పొడి పైకని కూడా ఇది మగ్గిన తర్వాత వేసుకుంటాను. కొంచెం నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇలా స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో ఏం వేయట్లేదు, నేను ఆయిల్లో పెట్టేస్తున్నాను. మనం అన్ని ప్లేస్ చేసేసాం కదా, దీన్ని ఇది మగ్గాలన్నమాట. మీకు అవసరం అనుకుంటే కొంచెం వాటర్ అనేది చల్లండి, లేకపోతే కొంచెం పాలు వేయండి. పాలు వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. కావాలంటే మీరు కొంచెం పాలైనా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఇంకో సైడ్ టర్న్ చేశానండి, మగ్గాలి ఇంకా. ఇది అవుతుంది కదా, నేను కొంచెం పాలు యాడ్ చేస్తున్నాను, కమ్మదనం వస్తుంది దీంట్లో. అంతే, కొంచెం పొడి చల్లేస్తాను, తినేటప్పుడు బాగుంటుంది మనకి. సరిపోతుంది. ఒక ఫ్యూ మినిట్స్లో మనం స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి రెడీ అయిపోయింది, నేను ఆఫ్ చేసేసాను. అంతే, సర్వ్ చేసుకోవడం ఇది సరిపోతుంది.